హాయ్ హలో వెల్కమ్ టు కథాకేళి స్టోరీస్. ఏ విషయాన్నైనా మనం నమ్మాలంటే దాని గురించి తెలుసుకొని ఆలోచించి అప్పుడు నమ్మాలి. కానీ ఒక్కసారి నమ్మిన తర్వాత ఇంకా దాని మీద ఏ డౌట్ పెట్టుకోకూడదు. ఈ విషయం మీద ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఓకే, ఒక అడవిలో అడవి తెగ వాళ్ళు అంటే ట్రైబ్స్ ఉన్నారట. వాళ్ళు వేటాడుకొని ఆ పళ్ళు కాయలు అవి ఇవి ఉంటూ ఉండేవాళ్ళట. అయితే వాళ్ళకు ఒకసారి పెద్ద కరువు వచ్చిందట. కరువు అంటే వర్షాలు పడక అసలు ఏమీ చెట్లకి కాయలు కానీ అక్కడున్న జంతువులన్నీ పారిపోయి అసలు వాళ్ళకి తిండి దొరకడమే కష్టమైపోయింది, బతకడమే కష్టమైపోయిందట. అలా చాలా బాధపడుతూ ఉన్నారట. అలా అలా అవుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఒక చెట్టు కింద కూర్చొని, అయ్యో ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంత కరువు వచ్చింది, తినటానికి ఏది దొరకట్లేదే, ఇవాళన్నా కనీసం ఏదన్నా తిండి దొరికేలా చూడు తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని అక్కడి నుంచి వేటకెళ్ళాట. వేటకెళ్ళేసరికి ఆశ్చర్యంగా అతనికి ఒక పెద్ద జంతువు వేటలో దొరికిందట. దొరికేసరికి అతను చాలా ఆనందపడి అతనికి గుర్తొచ్చిందట, పొద్దున నేను ఏదో చెట్టు కింద కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరాను కదా, ఆ చెట్టులో ఏదో మహిమ ఉన్నట్టుంది, అందుకే నేను అక్కడ దండం పెట్టుకొని వచ్చేసరికి నాకు ఇంత మంచి ఆహారం దొరికింది అని చెప్పి సంతోషంతో వాళ్ళ గూడానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ చెప్పాట. అక్కడ దండం పెట్టుకున్నాను ఒక చెట్టు కింద, ఆ చెట్టులో ఏదో మహిమ ఉంది, అమ్మవారు ఉన్నట్టుంది, అందుకే మనకి 10 మందికి సరిపడే ఆహారం దొరికింది ఈరోజు అని చాలా సంతోషపడ్డట. అయితే వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి దండం పెట్టి ఇంకా ఆ రోజు నుంచి ఆ చెట్టుని దేవతలాగా భావించి రోజు వేటకి వెళ్ళేటప్పుడు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళడం, వాళ్ళకి ఏదైనా వేటలో దొరికితే ఏ పండు ఫలమో తీసుకొచ్చి ఆ చెట్టు దగ్గర పెట్టి దండం పెట్టి నైవేద్యం పెట్టడం లాంటివి చేస్తున్నారట. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి అనిపించిందట, ఎవరైనా పూజారిని తీసుకొచ్చి రోజు పూజ చేయిద్దాం, దీపం పెట్టిద్దాం అమ్మవారి దగ్గర అనుకున్నారట. అనుకొని పక్కనున్న ఒక ఊరి నుంచి ఒక పూజారిని తీసుకొచ్చి దీపం పెట్టి పూజ చేయమని చెప్పారట. సో రోజు ఏదో ఒకటి ఆయనకి తినడానికి ఆహారం కొంచెం ఇస్తూ ఉండేవాళ్ళట. అలా అతను కూడా రోజు వచ్చి పూజ చేస్తూ ఉండేవాడట. ఇంకా ఆ చెట్టుకి కొంచెం పందిర్లాగా అది వేసేసి చక్కగా దీపం అది పెట్టడానికి వీలుగా చేసుకొని చక్కగా హాయిగా ఉంటున్నారట. అయితే ఇలా కొన్నాళ్ళు గడిచాక వాళ్ళందరూ బాగున్నారు, వేట దొరుకుతోంది, చక్కగా వర్షాలు పడుతుంది, అంత బాగుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత అది వర్షాకాలం, పక్క ఊరి నుంచి కట్టెలు కొట్టుకొని అమ్ముకునే ఒక ఆయన ఆ అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టుకుందామని చూస్తుంటే కొన్నాళ్ళ నుంచి వర్షం పడటం వల్ల అసలు ఏ చెట్టు పొడిగా లేదట, అంటే డ్రైగా ఏ చెట్టు లేదట. అయితే అతనికి చాలా రోజుల నుంచి అలా కట్టెలు కొట్టుకునే పని లేక, అసలు డబ్బులే లేక, ఇంట్లో తినడానికి తిండి లేక చాలా బాధపడుతున్నట్ట. అయితే అతను అనుకున్నట్ట, అయ్యో ఇవాళన్నా ఒక్క చెట్టన్నా దొరికితే కాస్తన్నా కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే కొన్నైనా డబ్బులు వస్తాయి కదా, నా కష్టం తీరుతుంది అని ఆలోచిస్తూ ఉన్నట్ట. బాధతో ఆలోచిస్తూ పక్కకి తిరిగి చూసేసరికి ఒక చెట్టు కనిపించిందట. ఆ చెట్టు పొడిగా ఉంది, ఎందుకంటే ఆ చెట్టుకి ఒక పందిర్లాగా వేసింది, దాంతో అది పొడిగా కనిపించింది. అది చూసి ఆయనకి సంతోషం వేసి గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మయ్య ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది, దీన్ని కొట్టి అమ్ముకుంటే కనుక చాలా రోజులు నాకు డబ్బులు వస్తాయి, నా కష్టం తీరిపోతుంది అని చెప్పి గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే తనకి ఉన్న అవసరం వల్ల అసలు ఇంకా చుట్టుపక్కల ఏముంది అంటే పసుపు కుంకుమ వేసారే, దీపం పెట్టారే, ఇవన్నీ అసలు గమనించలేదట. అతను గమనించకుండా ఆ చెట్టు కొట్టేయాలి ఇంకా గబగబా అని చెప్పి తన దగ్గర ఉన్న గొడ్డలు తీసి చెట్టు కొట్టబోయేసరికి పెద్ద శబ్దంతో పెద్ద మెరుపు వచ్చేసరికి అతను భయంతో కళ్ళు మూసుకున్నట్ట. ఒక 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా అమ్మవారు ప్రత్యక్షమైందట. అయితే ఆ అమ్మవారిని చూసేసరికి అతను భయపడిపోయి, క్షమించు తల్లి క్షమించు, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలీదు, నేను ఈ చెట్టు పొడిగా కనపడేసరికి ఇది కొట్టుకొని అమ్ముకుంటే నా కష్టం తీరుతుందని కొట్టబోయాను, కానీ అంతేకాని నువ్వు ఉన్నావని నాకు తెలియదు తల్లి, క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయేసరికి అమ్మవారు పర్వాలేదు నాయన లే అని చెప్పి ఒక మూట ఇచ్చిందట. ఆ మూటలో బంగారు నాణాలు ఉన్న మూట ఇచ్చి, నీ కష్టాలు ఇంక నుంచి తీరిపోతాయి నాన్న అని చెప్పి ఇచ్చేసి మాయమైపోయిందట. అతను ఆ మూట చూసుకొని చాలా సంతోషించి ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా
అక్కడ దూరం నుంచి దీపం పెట్టడానికి వస్తుంటాడు కదా రోజు పూజారి. దూరం నుంచి ఆ పూజారి చూసట. చూసి ఆశ్చర్యపోయట. ఆశ్చర్యపోయి ఏంటి అది ఆ అమ్మవారి ప్రత్యక్షం అవ్వడం, అతనికి డబ్బులు మూట ఇవ్వడం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి అనుకున్నట్ట, నేను రోజు అమ్మవారికి ఇంత భక్తితో పూజ చేస్తానే, ఏనాడు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అమ్మ, అసలు ఏమీ ఇవ్వలేదే అనుకున్నట్ట. అనుకొని అతనికి ఒక ఐడియా వచ్చిందట. గబగబా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఒక గొడ్డలు పట్టుకొని వచ్చట. వచ్చి కొట్టబోయాట చెట్టుని. కొట్టబోయేసరికి మళ్ళీ పెద్ద శబ్దంతో మెరుపు వచ్చింది. మెరుపు వచ్చి ఈసారి ఏమైంది, ఆ పూజారి కళ్ళు రెండు పోయాయి. పోయేసరికి ఆ పూజారి ఇంకా ఏడుస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ బాధతో, ఏంటమ్మా ఇది, అతను ఎవరు నరకడానికి వస్తే అతనికి బంగారు నాణాలు ఇచ్చావు, నేను అదే పని చేస్తే నాకు రెండు కళ్ళు పోగొట్టావేంటమ్మా అన్నట్ట బాధతో. అప్పుడు అమ్మవారు అందట, అతనికి నేను ఇక్కడ ఉన్నానని తెలీదు, ఇది ఒక చెట్టు అనుకుని తన అవసరం కోసం ఆ చెట్టును కొట్టడానికి వచ్చాడు. కానీ నువ్వు నేను ఇక్కడ ఉన్నానని నమ్మి రోజు నాకు పూజ చేస్తున్నావు, అలాంటి నీ నమ్మకాన్ని పక్కన పెట్టి అత్యాశతో నన్ను నరకడానికి వచ్చావు కదా ఈ చెట్టుని, అందుకే ఇలా అయ్యింది, నీ అత్యాసే నీ దుఃఖానికి కారణమయ్యింది అని చెప్పిందట. అందుకే ఏదైనా నమ్మే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తెలుసుకొని నమ్మాలి. ఒకసారి నమ్మిన తర్వాత దాని మీద డౌట్ పెట్టుకోకూడదు కదా. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.